హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏమైనా కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను షేర్ చేసుకునే రెసిపీ తిలాపియా ఫిష్ బోన్లెస్ ఉంటుంది కదా, నేను అదే తీసుకుంటున్నా ఈ మధ్య కిడ్స్ కోసం. అదైతే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు, వాళ్ళకి కూడా సేఫ్ కదా అని. మీరు బోన్స్తో కూడా ఇదే గ్రేవీ ఇన్ కేస్ నార్మల్ ఫిషెస్తో కూడా సేమ్ ప్రొసీజర్ చేసుకోవచ్చు. ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆనియన్ ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి, లేదంటే గ్రైండ్ చేసుకోవచ్చు. మరీ ఫైన్గా మరీ పేస్ట్ లాగా గ్రైండ్ చేయకుండా కొంచెం క్రష్ చేసినట్టు వేస్తే బాగుంటుంది. దాంతోపాటు 2 పచ్చిమిర్చి చాలా బాగా ఫ్రై అవ్వాలి. అవి ఆల్మోస్ట్ ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేయాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ లేదని వేయట్లేదు, బట్ కరివేపాకు వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, సాల్ట్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. నేనైతే క్వాంటిటీస్ చెప్పట్లేదు, ఎందుకంటే కర్రీ క్వాంటిటీని బట్టి మెజర్మెంట్స్ మారుతాయి కదా. సో ఎవరు కర్రీ బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసి వేసుకుంటారు అని నేను జస్ట్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే చెప్తున్నాను. అన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఒక 1 to 2 minutes ఫ్రై అయితే మసాలా అంతా ఆనియన్స్కి పడుతుంది. ఆనియన్ పేస్ట్ అంటే మనం కొంచెం జాగ్రత్తగానే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం సేపు మనం ఇగ్నోర్ చేసినా అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొంచెం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. కాన్స్టెంట్గా అలా కలుపుతూ ఉంటేనే చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుంది. కర్రీలో నేను టమాటో వేయట్లేదు, టమాటో కూడా వేస్తారు, కానీ నేను ఒక్కొక్కసారి టమాటో వేయకుండా డిఫరెంట్ టేస్ట్ వస్తుందని ఈసారి టమాటో వేయకుండా చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది మా మమ్మీ రెసిపీ, టమాటో వేయకుండా చేస్తారు, చాలా బాగుంటుంది. ఇది ఇంకా బాగా ఫ్రై అయిపోయింది కదా, నేను ఫిషెస్ తీసి వేసుకున్నాను. వైడ్గా ఉన్న ప్యాన్స్ అయితే ఫిష్ కర్రీస్కి బాగుంటుంది. ఈ ఫిష్ అనే కాదు, నార్మల్ ముళ్ళులతోని మనం చేసుకున్న ఫిషెస్ కూడా వైడ్ ప్యాన్స్లోనే బాగుంటుంది. ఈజీగా విరిగిపోకుండా ఉంటాయి కర్రీ కూడా. సో నేను అన్నీ స్ప్రెడ్ చేసుకున్నాను ఈవెన్గా. మళ్ళీ ఒక 1 minute అయిన తర్వాత ఇవి రివర్స్ చేసుకోవాలి. అటు సైడ్ కూడా కొద్దిగా 1 to 2 minutes ఫ్రై అయినట్టు ఉంటుంది కదా. ఆ తర్వాత నేను ఇందాక నార్మల్ కారం వేసాను, ఇది కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను కలర్ కోసం. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఒక 1/2 glass వేసాను, కొద్దిగా ములిగేంత వరకు పీసెస్. త్వరగా కుక్ అయిపోతాయి కాబట్టి ఫిషెస్లో మరీ ఎక్కువ వాటర్ వేయవసరం లేదు. పులుసు అయితే మనం నార్మల్గా వేసుకుంటాం కదా గ్రేవీస్కి, కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే ఆ దగ్గరికి అయితేనే టేస్ట్ బాగుంటుంది గ్రేవీస్లో వాటరీగా ఉండడం కంటే. సో నా కర్రీ చూడండి అయిపోయింది, వాటర్ అంతా అయిపోయి దగ్గరికి ఇలా వచ్చింది కదా. లాస్ట్లో నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అంతే. ఇంక సాల్ట్ అది మనం వాటర్ వేసినప్పుడే చెక్ చేసుకోవాలి. నేను ప్లేటింగ్ చేయట్లేదు ఈసారి, నాకు కుదరలేదు, సో కర్రీ ఒకటే షూట్ చేసా. నచ్చిందంటే లైక్ చేయండి, కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.